హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ 13కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీలో కొత్త పెన్షన్ అర్హతలు అందించవలసిన పత్రాలు అమలు ముహూర్తం ఫిక్స్ అయితే చేసిందండి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఎంతో కాలంగా కొత్త పెన్షన్స్ కోసం వేచి చూస్తున్న వారికి ఒక చక్కటి గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేసింది. కొత్త పెన్షన్లు మంజూరు చేయటంతో పాటుగా అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్న వారికి కోత వేసేందుకు కూడా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి కసరత్తు అయితే ప్రారంభించింది. అవును ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి కనుక వివరాలకు వెళ్ళే ముందు మా ఛానల్ కనుక మీరు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పెన్షన్ను 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలు పెంచుతామని గతంలో చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఏమైతే వాళ్ళు చెప్పారో అవన్నీ కూడా చేస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంతో ఆతృతగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి పెన్షన్ ఇస్తామని గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగిందండి. దీనిలో భాగంగానే పూర్తి కసరత్తు అయితే ప్రారంభించడం జరిగింది. ఏపీలో కొత్త పెన్షన్ జారీకి రంగం అయితే సిద్ధం చేసింది. వచ్చే నెల నుండి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుతో స్వీకరిస్తున్నారు. పాటుగా అదేవిధంగా భారీ దిశగా మార్గదర్శకాలు అయితే ఖరారు చేస్తూ ఉందండి. తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో వేదికగా కొత్త పెన్షన్ జారీ పైన కీలక ప్రకటన అయితే చేసింది. వచ్చే నెల నుంచి ఇందుకోసం దరఖాస్తులు డిసెంబర్ నుంచి దరఖాస్తులతో స్వీకరణకు ఆన్లైన్ విధానంలో పాటుగా గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా కూడా స్వీకరిస్తామని చెప్పడం జరిగిందండి. ఇందుకు సంబంధించినటువంటి ఎంపిక సైతం గ్రామ సభల ద్వారా నిర్వహించాలని సూత్ర అభిప్రాయంగా నిర్ణయించింది. కొత్త దరఖాస్తుదారులు అర్హతతో పాటుగా సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై స్పష్టత అయితే పెన్షన్లు మంజూరైతే చేస్తుందండి. దరఖాస్తుల స్వీకరణ దాదాపు 2 లక్షల పైగా కొత్త పెన్షన్కు దరఖాస్తులకు ఇప్పటికే పెండింగ్ అయితే ఉన్నాయి, అధికారులు తీర్చారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో పలువురు అనర్హులు పెన్షన్ మంజూరు చేసినట్లుగా గుర్తించారు. సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ సమయంలో ఇంకా వెలుగులోకి వచ్చింది. కొత్తగా పెన్షన్ మంజూరు సమయంలో పక్కాగా వ్యవహరించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే ఈ నెలాఖరు నుండి వినతి పత్రాలు స్వీకరించి జన్మభూమి 2లో భాగంగా జనవరి 2న ప్రారంభించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం గెజిటెడ్ నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగిందండి. వృద్ధాప్య వితంతు పెన్షన్లు అర్హులైన వారికి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నది. అయితే దరఖాస్తుదారులు తమ అప్లికేషన్తో పాటుగా సమర్పించాల్సిన డాక్యుమెంట్ల పైన అధికారులు స్పష్టత అయితే ఇచ్చారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంది. వితంతు పెన్షన్లకైతే ఆధార్, రేషన్ కార్డుతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలు, అలాగే ఒకవేళ వితంతు అయితే భర్త డెత్ సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సి ఉంటుందండి. సచివాలయ సిబ్బందికి ఖచ్చితంగా క్యాస్ట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి. ఆధార్ కార్డు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసి ఉంటే ఆధార్ కార్డు యొక్క బయోడేటా ఇవన్నీ ఖచ్చితంగా పెట్టాలండి. అర్హత లేని వారిని తొలగించి కొత్త